పరిశుద్ధాత్మను నాకు ఇవ్వయ్యా. నీ కొరకు సాక్షిగా బ్రతకాలయ్యా. నా కుటుంబం పాడైపోతుందయ్యా, నా సమాజం పాడైపోతుందయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తి చేతలను నింపయ్యా. నీ కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లు ఆత్మ బలమును నాకు అనుగ్రహించయ్యా. స్తుతి 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 స్తుతి. ఎంతకాలం మౌనంగా కూర్చున్నా, ఎంతకాలం చతికిలో పడిపోయి కూర్చుంటా. సంఘములో ఏ ఉపయోగం లేకుండా నిరుపయోగమైన పాత్రగా సంవత్సరాలు గడిచిపోతున్నా, ప్రయోజనము లేని పాత్రగా ఎంతకాలం ఉంటావు? ఈరోజు నువ్వు అడుగుతావా, అయ్యా నీ కొరకు సాక్షిగా బ్రతకాలన్న ఆశ నాకుందిగా, నాకంత జ్ఞానం లేదయ్యా, నా సాక్ష్యం సరిగా లేదు, నేను నిలబడలేకపోతున్నాను. కొన్ని దినాలు మంచిగా బ్రతుకుతున్నాను, మరలా పడిపోతూ ఉన్నాను. నేను బలహీనుడను ప్రభువా, నాకు నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వయ్యా. నాకు పిరిగితనం ఉందయ్యా, నాకు ధైర్యం కావాలని నువ్వు అడగగలిగినట్లయితే ఇలా ఒక్క సంగతి మీరు తెలుసుకోవాలి. ఆడపిల్ల ఎదుట సాక్ష్యం చెప్పలేకపోయాడు పేతురు. ఒక చిన్న ఆడపిల్ల ఎదుట యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వలేకపోయాడు. అదే పేతురు తన సోదరులతో కలిసి మీలాగనే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. మీలాగనే ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థించాడు. వినుడుగా ఉన్న పేతురు, బలహీనుడుగా ఉన్న పేతురు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడై ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డాడు. ఒక్క ప్రసంగం చేస్తే 5,000 మంది రక్షించబడ్డారు. పిరికి వారిన పేతురుని బండ వంటి వ్యక్తిగా మార్చిన దేవుడు నా దేవుడు. ఈరోజు నువ్వు కూడా తన శక్తిని అడగగలిగితే, పరిశుద్ధాత్మ శక్తిని అడగగలిగితే నువ్వు నమ్ము తన శక్తి చేత నిన్ను నింపబోతున్నాడు. అడుగు ప్రతి వానికి ఆత్మను అనుగ్రహిస్తానన్నాడు. ఈ అంత్య దినములలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయ్యా, నేను బలహీనున్నయ్యా, నాకంత జ్ఞానం లేదయ్యా, నీ గురించి చెప్పడానికి నాకంత జ్ఞానం లేదయ్యా నువ్వు అంటావా? అడుగు, దేవుని ఆత్మను అడుగు, ఆయనే నీకు అన్ని బోధిస్తాడు. నేను బలహీనున్నయ్యా అంటావా, ఆయన నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఇక నువ్వు ఏ కారణం చెప్తావో